అయితే అది పురంధేశ్వరి వల్లనే వచ్చిందా, తెలుగుదేశం వల్ల వచ్చిందంటే తెలుగుదేశం వల్లనే వచ్చింది, కూటమి వల్ల. అంతే, పొత్తు వల్లే. అయితే సొంతగా పార్టీని బలోపేతం చేసే పని ఏమన్నా చేశారా అంటే నథింగ్. కన్నా లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు కొంతమందిని కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నాడు, ఆయనతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశానికి పోయారు. పురంధేశ్వరితో పాటు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, కొంతమంది వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళే లీడ్ పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పక్కకి వెళ్తారు. కన్నా లక్ష్మీనారాయణ తెచ్చిన బ్యాచ్ని పక్కకు పంపించి సోమవీర్రాజు నడపడానికి నానా తిప్పలబడ్డాడు. ఇతను అట్లా కాదు మాధవ్, అలా పంపించడు, వాళ్ళతో కూడా పని చేయించుకుంటాడు నాకున్న అవగాహన మేరకు. సోమవీర్రాజు టీం అంటారు నిజమేనా? ఇది సోమవీర్రాజు టీము అనే పాయింట్ అనకూడదు, ఇది బీజేపీ ఓ టీం అనాలి. వీళ్ళు బీజేపీ ఒరిజినల్ బ్యాచ్, శ్రీనివాస వర్మ, సోమవీర్రాజు, అదే పాకా సత్యనారాయణ. ఇప్పుడున్న ఇవాళ ఇక్కడ ఒకటి బీజేపీ అధిష్టానాన్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, పొత్తు కదా అని పొత్తు కోసమని పొత్తు వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం తన పార్టీ వాళ్ళని ముంచేసే అలవాటు ఈ ట్రిప్ ఉన్న అధిష్టానానికి లేకపోవడం సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు సోమవీర్రాజు ఎట్లాంటోడో తెలుసు.